అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. 10వ తరగతి పరీక్షలు ఫాస్ట్గా చకచకా వచ్చేస్తున్నాయి. అండ్ మీ అందరికీ ఒక అద్భుతమైన గోల్డెన్ అవకాశం ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి రాయడానికి. మనకి గుర్తుంది కదా, లాస్ట్ ఇయర్ 10వ తరగతి ర్యాంకర్స్ అందరికీ ఆలివ్ స్వీట్స్ దొరరాజు గారు చాలా పెద్ద మనసుతో ర్యాంక్స్ వచ్చిన వాళ్ళందరికీ అద్భుతమైన బహుమానాలు ఇచ్చారు, క్యాష్ రివార్డ్స్ ఇచ్చారు యాక్చువల్లీ. అండ్ ఇదొక పెద్ద బూస్టప్ అండ్ మోటివేషన్ అవుతుందని నమ్మారు కాబట్టి, అందరూ ఇలాంటి పిల్లల్ని చూసుకుని నేర్చుకోవాలని నమ్మారు కాబట్టి ఆయన ఈ అద్భుతమైన కార్యక్రమం తలపెట్టారు. ఈసారి ఏంటంటే ఇంకా భారీగా, అసలు ఒక చాలా కనీవిని ఎరుగని స్థాయిలో దొరరాజు గారు స్టార్ట్ చేసిన ఈ ఐడియాని ముందుకు తీసుకెళ్తున్నారు. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా ఈసారి చేతులు కలిపి వాళ్ళ తరఫు నుంచి 2.2 కోట్ల రూపాయల క్యాష్ రివార్డ్స్ ఇవ్వబోతున్నారు 10th ర్యాంకర్స్కి. ఎవరికి, ఎప్పుడు, ఎంత, ఎలా చదవాలి, పేరెంట్స్కి ఇది ఒక చిన్న అలర్ట్, పిల్లలకు కూడా మోటివేషన్. ఇక్కడ మనతో పాటు దొరరాజు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం వివరాలు ఏమిటని చెప్పి. అలాగే వరుణ్ గారు ఉన్నారు, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్. ఇద్దరితో మాట్లాడదాం. అసలు భలే ఉండబోతోంది రాబోయే కాన్వర్జేషన్. సార్ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. ఏమిటి సార్ ఈ హడావిడి, ఇంత పెద్ద పండగ వాతావరణం? చాలా సంతోషకరమైన సుదినం అని చెప్పాలండి. తెలంగాణ చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలోనే ఇది గొప్ప ప్రయోగం. అది మొట్టమొదట తెలంగాణ విద్యార్థులకు జరగడం మనందరి అదృష్టం. కరెక్ట్. దీనికి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ముందుకొచ్చి భుజం మీద వేసుకొని ఈ ప్రోగ్రామ్ని నడిపించడం అనేది ఒక గొప్ప అదృష్టం. సో ముందుగా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్కి ఇంతటి మహత్కార్యాన్ని మన ముందుకు తీసుకొచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే కాన్సెప్ట్ చెప్పగానే చాలా సంతోషంతో ముందుకొచ్చి దాన్ని ఈ రోజున ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అత్యద్భుతమైనటువంటి స్పందన. అంటే ఎవరైనా ఒక మనిషి తలుచుకుంటే ఒక ఊరు మారుతుంది, ఒక జిల్లా మారుతుంది. కానీ ఈరోజు శ్రీరామ్ సంస్థ తలుచుకోవడం ద్వారా ఒక రాష్ట్ర భవిష్యత్తు మారబోతుంది. ఒక రాష్ట్ర భవిష్యత్తు 100% మారబోతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులు, ఇలా అంటున్నందుకు నాకు బాధగా ఉన్నా కూడా వాళ్ళ పరిస్థితుల్ని నేను కళ్ళతో చూశా కాబట్టి చెప్తున్నాను. అత్యంత పేద పరిస్థితులు ఉన్నవాళ్ళు మాత్రమే ప్రైవేట్ స్కూల్ వెళ్ళలేక ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతుంటారు. వాళ్ళు స్థితిగతులు చాలా చాలా కష్టంగా, దుర్భరంగా ఉంటాయి. దీంట్లో విశేషం ఏంటంటే 80% మంది పిల్లలు వాళ్ళ తల్లి మీద ఆధారపడి ఉంటారు. కేవలం 20% మందే తండ్రి కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అంటే ఇవన్నీ వినడానికి మనకి చాలా బాధాకరంగా ఉంటాయి. కానీ ఈ నిజాలు, ఆ తల్లి ఏదో కష్టపడి పిల్లల్ని చదివించాలని పడుతున్న తపన చూస్తే మన గుండె కదిలిపోతుంది. అట్లా అని వాళ్ళు స్థాయికి, అంటే ఆర్థికంగా వెనకబడి ఉన్నారేమో కానీ వాళ్ళ టాలెంట్ చూస్తే చాలా అత్యద్భుతంగా ఉంటుంది. వాస్తవం, చాలా అత్యద్భుతంగా ఉంటుంది. అలాగే అక్కడ గవర్నమెంట్ టీచర్స్ కూడా చాలా 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 క్వాలిఫైడ్గా ఉంటారు, మంచి నాలెడ్జ్ కలిగి ఉంటారు. సో ఇక్కడ ఉండే గ్యాప్ని అర్థం చేసుకొని ఒక సామాన్య విద్యార్థిని అసామాన్య విద్యార్థిగా మార్చాలి అంటే ఏదో ఒక ఉత్ప్రేరకం కావాలి. ఆ ఉద్దేశంతోనే శ్రీరామ్ లైఫ్ మిషన్ 10th క్లాస్ అనే కార్యక్రమం తీసుకొచ్చాం. దీనికి ఫ్రంట్ ఒక నినాదం, చదువుకో తెలంగాణ అనే ఒక కాన్సెప్ట్ వెళ్తున్నాం. ఈ 2.2 crore ప్రైజ్ చూసేసరికి డెఫినెట్గా పిల్లలందరిలో కూడా అత్యద్భుతమైనటువంటి స్ఫూర్తి వస్తుంది. ఇంకా బాగా చదివి ర్యాంకులు తెచ్చుకోవాలి. మెయిన్ ఈ కాన్సెప్ట్లో మొత్తం విజేతలు 600 మంది. అవును, జిల్లాల వారీగా 600 మంది. ఫస్ట్ ప్రైజ్ 5 లక్షల రూపాయలు స్టేట్ టాపర్కి, సెకండ్ ప్రైజ్ 3 లక్షల రూపాయలు, అలాగే ప్రతి జిల్లా టాపర్కి 2 లక్షల రూపాయలు, ప్రతి నియోజకవర్గం టాపర్కి 1,00,000 రూపాయలు, ప్రతి మండలం టాపర్కి 10,000. సో ఇలా ప్రైజ్లు వేసుకుంటే 600 మంది వస్తారు. ఈ 600 మంది మాత్రమే విజేతలు కాదండోయ్. ఈ ప్రయత్నంలో ఎవరైతే భాగస్వాములు అవుతారో వాళ్ళందరూ విజేతలే. ఎలా అంటే 3,30,000 మంది రాయబోతున్న ఎగ్జామ్లో కనీసం 10%, అంటే 30,000 మంది అనుకుందాం. 30,000 మంది
9 అండ్ అబోవ్ కనుక క్రాస్ అవ్వగలిగితే, అంటే సాధారణంగా వాళ్ళకి వచ్చే మార్కులు అంటే ఒక 50 మార్కులు ఎక్స్ట్రా సాధించగలిగితే వాళ్ళు 9 అండ్ అబోవ్ జోన్లోకి వచ్చేస్తారు. వన్స్ ఆ జోన్లోకి వచ్చారంటే ఆ సక్సెస్ అనేది రుచి చూసేస్తారు. ఒకసారి కనుక వాళ్ళు సక్సెస్ రుచి చూసారంటే ఆ సక్సెస్ కోసం జీవిత కాలం పరిగెడుతూనే ఉంటారు. అవును, ఈ పరిగెట్టే ప్రోగ్రామే ఈ మిషన్ 10th క్లాస్. ఇంకో మ్యాజిక్ చెప్తానండి. దీంట్లో మీకు రాసే ఈ 30,000 మంది ఉన్నారు కదా, 30,000 ఉంటే 50 మార్కులు వేసుకోండి, దాదాపు 15 లక్షల మార్కులు ఎక్స్ట్రా వస్తున్నాయి స్టేట్కి. అంతే కదా. అవును, 15 లక్షల మార్కులు ఎవరివి? అతి పేద విద్యార్థులవి. సో ఇది దీని మొత్తంలో ఉన్న మ్యాజిక్. ఇంత గుడ్ న్యూస్ వినాలంటే మీరు ముందు అర్జెంటుగా స్వీట్లు బాగా రెడీ చేసుకోండి సార్. అవునండి, మీకు ఇస్తాను, స్వీట్ బాక్స్ ఇస్తాను. మీకు స్వీట్ బాక్స్ ఇచ్చే మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాం. స్వీట్ బాక్స్ పట్టండి సార్. స్వీట్ బాక్స్ కాదు మేడం, స్వీట్ వార్త లాంటి బుక్ అండి. స్వీట్ వార్త లాంటి బుక్. చదువుకో తెలంగాణ బుక్. ఆ బుక్ బాగా చదువుకోండి, మీకు 5 లక్షలు వచ్చేస్తాయి. చదువుకో తెలంగాణ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారి సౌజన్యంతో మిషన్ 10th క్లాస్ కార్యక్రమం ఐడియాల పుట్ట దొరరాజు గారు మొదలుపెట్టిన కార్యక్రమానికి అది నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయారు. యాక్చువల్లీ ఒక రకంగా చూస్తే ఏముంటుంది సార్ ఈ పుస్తకంలో? వరుణ్ గారు మీరు ఓపెన్ చేయండి, మీరు ఓపెన్ చేయాలి. అది ఓపెన్ చేయండి. ఈ మిషన్ 10th క్లాస్ అదే మరి ఓపెన్ చేస్తే ఆహా స్వీట్లు, అబ్బో ఇంత పుస్తకం ఇప్పుడు చదవాలా అనుకుంటున్నాను. మనం చదివిన ప్రైజులు రావాలండి, కానీ చాలా ఎక్సలెంట్ స్వీట్ బాక్స్ సార్. ఆహా ఏమి రుచి. థ్యాంక్ యూ అండి. అబ్బా లడ్డు మాత్రం మీ దగ్గర బెస్ట్ అండి నిజంగా. థ్యాంక్ యూ. అన్ని బాగుంటాయి కానీ లడ్డు అసలు ఒక రేంజ్. ఈ వార్తని ఒక తీగ తీసుకురావాలని అలా తీసుకొచ్చాం. ఈ పుస్తకం ఐడియా మాత్రం అసలు అదిరిపోయింది, చదువుకో తెలంగాణ అనే కాన్సెప్ట్ లో. సో వరుణ్ గారు, ఈ ఐడియా అసలు మీకు మీ బ్రాండ్ తో మీరు చేసే మంచి పనులతో ఎలా సింక్ అయింది పిల్లలకి ఇది ఇవ్వాలని చెప్పి? అంటే మనం గత 20 సంవత్సరాలుగా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో చాలా కార్యక్రమాలు చేస్తున్నాం మేడం. అవును, కొంచెం హాఫ్ హజార్డ్గా చేస్తున్నాము. రైట్. అంటే మనకి శ్రీరామ్ గ్రూప్ ఫౌండర్ త్యాగరాజన్ సార్ కానీ, లేకపోతే మా ఫౌండర్ ఎండి దుర్వాసన్ సార్ కానీ, వాళ్ళందరికీ కూడా మంచి చదువు ఉంటే సమాజంలో అన్ని వర్గాల వరకు ఒకే రకమైన ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది ఒక స్ట్రాంగ్ బిలీఫ్. ఎడ్యుకేషన్ ఈజ్ అ గ్రేట్ సోషల్ ఈక్వలైజ్ అంటుంటారు కదా. అవును. అట్లా అనేక స్కూల్స్ని మనం ప్రమోట్ చేయడం, వాటిని సపోర్ట్ చేయడం జరుగుతుంది. మనకి సొంతంగా శ్రీరామ్కి అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్ కోసం ఒక 3 స్కూల్స్, ఒకటి తెలంగాణలో, ఒకటి తమిళనాడులో, ఒకటి ఆంధ్రాలో ఉన్నాయి. అలాగే అది కాకుండా ఇక్కడ సికింద్రాబాద్లో గబ్బిలాల్పేటలో ఒక స్కూల్ ఉంది, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వాళ్ళది. ఆ స్కూల్ని కూడా మనం సపోర్ట్ చేస్తున్నాం. రైట్. ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా మనం ఇచ్చేటువంటి సపోర్ట్ ఓన్లీ ఫర్ ఎ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనం ఇవ్వగలుగుతున్నాం. అయితే ఇప్పుడు దొర్రాజ్ సార్ మా శ్రీరామ్లో మొట్టమొదటి మా మార్కెటింగ్ హెడ్. సార్ మా మార్కెటింగ్ హెడ్గా ఉన్నప్పుడు మేము కంపెనీలో జాయిన్ అయ్యాం 20 ఏళ్ల క్రితం. దాదాపు 20 ఏళ్ళ తర్వాత, 2 దశాబ్దాల తర్వాత సార్ది ఆ పొజిషన్ ఇప్పుడు మేము తీసుకున్నాము. అయితే సార్ దాదాపుగా ఒక 20-25 ఇయర్స్ నుంచి మచిలీపట్నంలోని స్టూడెంట్స్ కోసం ఎవరైతే టాపర్స్ ఉంటారో అక్కడ ఒక 1 lakh రూపీస్ ఇవ్వటం, వాళ్ళకి ఒక మంచి అనుభూతిని కలిగించడం. అంటే అక్కడ వాళ్ళని హైదరాబాద్ తీసుకొచ్చి, ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీకి తీసుకెళ్ళి ఫ్లైట్లో తీసుకొచ్చి, ఫ్లైట్లో పంపించి అటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మేము కూడా చూస్తూ ఉన్నాం సార్ చాలా బాగా చేస్తున్నారని. అయితే సార్ లాస్ట్ ఇయర్ మాతోటి, లేదు మనం ఇంకా చాలా ఎక్స్ట్రాడినరీగా చేయాలి, మనం ఎక్కువ మంది పిల్లల్ని రీచ్ చేయాలి అంటే లాస్ట్ ఇయర్ మనం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఒక 50 లక్షల రూపాయలతోటి మనం ఒక 131 మంది స్టూడెంట్స్కి మనం స్కాలర్షిప్స్ ఇచ్చాం. అయితే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు, మినిస్టర్ ఫర్ ఐటీ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్, వారి చేతుల మీదుగా ఒక 131 స్టూడెంట్స్కి మనం స్కాలర్షిప్స్ ఇచ్చాం. ఆ ప్రోగ్రామ్ చేసిన తర్వాత మాకు అనిపించింది ఇంకా దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, ఇంకా చాలా బ్రహ్మాండంగా చేయాలి. ఎందుకంటే అక్కడికి వచ్చినటువంటి స్టూడెంట్స్ కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళు ఒక గవర్నమెంట్ స్కూల్స్ అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. బట్ స్టిల్ అక్కడ వచ్చిన పిల్లల్లో చాలామందికి మనం అక్కడ హైదరాబాద్లో ఆవాస హోటల్లో చేసాం. చాలామంది స్టూడెంట్స్కి అదే మొట్టమొదటిసారి ఒక ఎస్కలేటర్ ఎక్కటం, ఊరికినే పైకి వెళ్ళి కిందకి దిగుతున్నారు ఆట కోసం. అది ఎప్పుడో నేను ఒక 25-30 సంవత్సరాల క్రితం చేసేవాడిని. అలాగే లిఫ్ట్లో ఊరికినే ఎక్కి దిగుతున్నారు, ఎందుకంటే అదే మొదటి అనుభవం వాళ్ళకి. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చినటువంటి బ్యాగ్స్ కానీ, వేసుకున్నటువంటి దుస్తులు కానీ, ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా మనం సహాయపడాలి అంటే ఇటువంటి విద్యార్థులకు సహాయపడాలి, వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేలాగా మనం చేయాలి అనేది ఒక డీప్ కాన్షియన్స్, ఒక రకమైన కమిట్మెంట్ వచ్చింది. అదే సార్తో మాట్లాడాము. సారు, నేను, మా శ్రీనివాస్ రెడ్డి గారు, మేము ముగ్గురం కూడా మా ఫౌండర్ ఎండి దగ్గరికి వెళ్ళి
లేదు మనం ఒక 50 లక్షలతో చేసాం కదా, ఈసారి మనం దాన్ని డబుల్ చేయాలన్నాం. అంటే ఆయన 2 ఎందుకు, అంత మంచి ప్రోగ్రామ్ని 4 చేయండి అన్నారు. అబ్బా అలా ఒక 2.2 కోట్ల రూపాయలు ఒక 5 లెవెల్స్లో ఇవ్వాలి అని డిసైడ్ చేసాం. సో ఒక్కసారి ఆ లెవెల్స్ మళ్ళీ ఇప్పుడు దొర్రాజు గారు ఒక బేసిక్ ఫ్రేమ్వర్క్ ఇచ్చారు. ఆ లెవెల్స్ చూసుకుంటే, ఒకటి ఇది మే జూన్లో జరగబోయే కార్యక్రమం కదా సార్, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. సో పిల్లలు చేయాల్సింది ఏంటి ఒకసారి చెప్పండి. పిల్లలు చేయాల్సింది ఏంటంటే కరెక్ట్గా నెల రోజులు ఉంది. ఈ నెల రోజులు కష్టపడాలి. ఈ నెల రోజులు కష్టపడిపోతే ఈ నెల రోజులకి రోజుకి 17,000 చొప్పున నెల రోజులు అయిపోగానే 5 లక్షలు వచ్చేస్తాయి. అది అసలు లెక్క చెప్పేస్తారు క్లియర్గా. ఎందుకంటే ఊరికే చదివామా ఎగ్జామ్ రాసామా అని కాదు, ద బెస్ట్ పొటెన్షియల్ విద్యార్థులు ఏదుందో బయటికి తీసుకురావాలనే సంకల్పం. అంటే ఈ రన్లో ఎక్కువ మంది సక్సెస్ అవ్వాలని మా కోరిక, నెంబర్ 1. నెంబర్ 2, ఈ చదవడం కూడా ఎలా చదవాలి అంటే పిల్లలందరూ కూడా మామూలు జట్కా బండికి గుర్రం కడతారు. అవును, గుర్రం కట్టినప్పుడు దానికి కళ్ళకు గంతలు కడతారు. కళ్ళకు గంతలు కడితే అది పరిగెడతా ఉంటుంది. ఆగాగంటే ఆగుద్ది అంతే, మళ్ళీ పరిగెడతా ఉంటుంది. ఎందుకు కళ్ళకు గంతలు కడతారంటే రోడ్డు మీద వెళ్ళే వెహికల్స్ని వాటిని వీటిని చూస్తే డిస్టర్బ్ అవుతుంది గుర్రం. సో అందుకని కళ్ళకు గంతలు కడతారు. అలాగా ఈ పిల్లలందరికీ ఇప్పుడు ఈ 5 లక్షల ప్రైజ్ మనీ కళ్ళ గంతలు కట్టేయాలి. కట్టేసి పరిగెట్టిస్తూ ఉంటే డెఫినెట్గా ఈ పరుగులో పాల్గొన్న విద్యార్థులందరూ కూడా జీవితకాలం సక్సెస్ అయిపోతారు. కాబట్టి పిల్లలందరూ బాగా చదువుకోండి. మీరు ఈ రోజు బాగా చదివారంటే 17,000 నీకు వచ్చేసినట్టే. ఓ 30 రోజులు ఇలా చదివారంటే 5 లక్షలు నీకు వచ్చేసినట్టే. సో 5 లక్షలు సార్ స్టేట్ టాపర్కి. స్టేట్ టాపర్కి 5 లక్షలు, స్టేట్ సెకండ్కి 3 లక్షలు, జిల్లా టాపర్కి 2 లక్షలు, జిల్లా టాపర్కి 2 లక్షలు, నియోజకవర్గ టాపర్కి 1,00,000 రూపాయలు. ఓకే, నియోజకవర్గ టాపర్కి 1,00,000 రూపాయలు, మండల్ టాపర్కి 10,000. అందరికీ ఎక్కడ అసలు అంటే చాలా మంది మొత్తం అంతా కలిపి 600 మంది అవుతారు. 600 మంది వాళ్ళ పేరెంట్స్ కలిపి దాదాపు ఒక 3-4 వేల మందితో అత్యద్భుతమైన మీటింగ్ జరుగుద్ది. సో ఇది ఎలా జల్లెడ పడతారు అంటే మనకి రిజల్ట్స్ ప్రింట్ అవ్వగానే? ఇదంతా విద్యాశాఖతో వరుణ్ గారి నాయకత్వంలో జరుగుతుంది. ప్రతి స్కూల్కి ఈ రోజున వరుణ్ గారు అండ్ టీం రీచ్ అవుతున్నారు. ఆ టీం రీచ్ అవుతున్న తీరు చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయనే వివరించాలి దాన్ని. అంటే మనం లాస్ట్ ఇయర్ మనం స్కాలర్షిప్స్ ప్రోగ్రామ్ చేసిన దగ్గర నుంచి కూడా మనం డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ని మనం ఇన్వాల్వ్ చేసాం. డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి ఇన్ఫార్మ్ చేయడం, వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రాపర్ కరెస్పాండెన్స్ తీసుకోవటం, అదేవిధంగా ఎక్కడెక్కడ ఎవరెవరు టాపర్స్ అనేది. అంటే స్కూల్స్ కూడా 4-5 రకాల స్కూల్స్ ఉంటాయి. జిల్లా పరిషత్ స్కూల్స్, మండల్ పరిషత్ స్కూల్స్, అలాగే షెడ్యూల్డ్ ఎస్సీ వెల్ఫేర్ స్కూల్స్, బీసీ వెల్ఫేర్ స్కూల్స్. ఈ రకరకాల స్కూల్స్ యొక్క రిజల్ట్స్ రకరకాల డేటాబేసెస్లో ఉంటాయి. వీటన్నిటిని కూడా కన్సాలిడేట్ చేసి ఒక మండలంలో టాపర్ ఎవరు, నియోజకవర్గంలో టాపర్ ఎవరు, జిల్లాలో టాపర్ ఎవరు అనేది ఓన్లీ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు మనకు ఇవ్వగలుగుతారు. వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం మనం రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు డేటా కంపైల్ చేసి మనకి ఇస్తే మనం ఆ స్కూల్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి మనం ప్రైజెస్ అనౌన్స్ చేస్తాం. సో మీకు ఫలానా మండలంలో టాపర్ సుజాత అని చెప్పి ఇన్ని మార్క్స్ తోటి అని చెప్పి మీకు డేటా ఇచ్చేస్తారు. ఆ డేటాని మీరు కలెక్ట్ చేసి పెట్టుకుని ఈవెంట్ ఆర్గనైజ్ చేసినప్పుడు వాళ్ళకి అనౌన్స్ చేసి వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళు వచ్చి మంచి ఆలివ్ స్వీట్స్ డబ్బాతో పాటు ఒక క్యాష్ ప్రైజ్ అదే చెక్ అందుకోవడం జరుగుతుంది. మీరు చెప్పారు కదా మేడం, వచ్చిన 600 మందికి ఆ డబ్బా ఇచ్చేస్తారు. అబ్బా, ఈ డబ్బా చూస్తే చాలు సార్. చూడండి ఒకసారి మళ్ళీ చదువుకో తెలంగాణ అని. ఇది ఏదో అంటే డబ్బులు ఇస్తే చదువుతారా అన్నది పాయింట్ కాదు. చాలా మంది ఏంటంటే ఒక రివార్డ్ ఉన్నప్పుడు ఇంకా అదనంగా కష్టపడి బహుశా తర్వాత చదువులకి పేరెంట్స్ మీద భారం పడకుండా కొంత ఆర్థికంగా కూడా వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా చేస్తున్న ఒక అద్భుతమైన ఎక్సర్సైజ్. 100% కరెక్ట్. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో విద్యార్థులకి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా మంచిగా ఉంటుంది. అదేవిధంగా అక్కడ టీచర్స్ కూడా ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు. ఎక్కడ గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్? గవర్నమెంట్ స్కూల్స్లో ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు, క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. వాళ్ళ మీద సూపర్విజన్ ఉంటుంది, బ్రహ్మాండమైన ఓవర్ సైట్ ఉంటుంది. కాకపోతే అక్కడికి వచ్చేటువంటి విద్యార్థుల్లో ఒక స్పార్క్, ఒక ట్రిగ్గర్, అది చాలా ఇంపార్టెంట్. అవును, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి అధ్యాపకులు ఉన్నా ఒక గోల్ చూపించి ఆ గోల్ వైపు పరిగెట్టేలా చేయగలిగేటువంటి ట్రిగ్గర్స్ అవసరం అవుతాయి. రైట్. ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కూడా తెలంగాణలో ఉన్నటువంటి 10th క్లాస్ విద్యార్థులందరికీ ఒక మంచి ట్రిగ్గర్ అవ్వగలుగుతుంది అనేది మా ఆశ. ఖచ్చితంగా దొర్రాజు గారు ఎప్పుడు అంటే ఆ స్కీమ్తో ఆలోచిస్తారు. వీళ్ళని ఇంకా పరిగెట్టించి ఇంకా మోటివేట్ చేయాలంటే ఏం చేస్తే బాగుంటుందని చెప్పి లాస్ట్ ఫ్యూ ఇంటరాక్షన్స్ మేము చూశాను కదండి. ఆయన పెట్టిన ఆర్ట్ కాంపిటీషన్ కావచ్చు, ఏ ఇనిషియేటివ్ తీసుకున్నా కూడా అంత ఉత్సాహంగా పిల్లలు వచ్చి అదే మనం ఈ స్టేజ్ మీదే నేహాంజలి అని లాస్ట్ ఇయర్ 600కి 600 వచ్చినాయి మేడం. ఆ అమ్మాయికి మనము 1,00,000 రూపాయలు ఇచ్చాం. అలాగే
తెలంగాణలో గవర్నమెంట్ అప్పర్ ఆదిలాబాద్ నుంచి వచ్చింది ఆ పాపకి ₹1,00,000 క్యాష్ రివార్డ్ ఇచ్చాం. అలాగే ఆంధ్రాలో గవర్నమెంట్ స్కూల్ టాపరు పిడుగురాల నుంచి ఎక్కడి నుంచి వచ్చింది ఆ అమ్మాయికి ₹1,00,000 ఇచ్చాం. సో అలా ఈ వేదిక మీదే మళ్ళీ ఇంత పెద్ద ప్రోగ్రాం గురించి మాట్లాడుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇది 100% తెలంగాణ చరిత్రని లోనే ఇది ఒక అద్భుతమైన ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం భారతదేశం అంతా కూడా స్ఫూర్తినిస్తుందండి. దీన్ని కాపీ కొట్టడానికి మిగతా రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలి. 100% కాపీ కొడతాయి. అనేక మంది భవిష్యత్తులో ముందుకు రావచ్చు. కాబట్టి ఇది ఒక పెద్ద మార్పు జరగబోతుంది. ఇంత మార్పును తీసుకొస్తుంది ఎవరయ్యా అంటే అది శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్. నిజంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విద్యార్థుల మైండ్ సెట్కి మీరు నిజంగా లైఫ్ ఇస్తున్నారు. ఫర్ కాలింగ్ యువర్ సెల్ఫ్ శ్రీరామ్ లైఫ్. ఇది ఒక మంచి ప్రయత్నం అండి. ఇందులో ఏంటంటే మనకి రిజల్ట్ ఇమీడియట్గా, సార్ ఇందాక చాలా మంచి మాట చెప్పారు. సార్ చెప్తుంటే నాకు అది చాలా బాగా అనిపించింది. అంటే ఒక 600-700 మంది విద్యార్థులకి స్కాలర్షిప్స్ అందుతాయి. కానీ ఆ స్కాలర్షిప్స్ అందుకోవాలి అనేటువంటి దాంట్లో, రివార్డ్ అందుకోవాలని దానిలో కనీసం ఒక 10% పీపుల్, అంటే ఒక 25,000-30,000 మంది ప్రయత్నం చేసిన 10th క్లాస్ అనేది ఇట్స్ ఎ రియల్ జంక్షన్ పాయింట్ ఫర్ దెమ్ టు అకాంప్లిష్ సంథింగ్ ఇన్ దేర్ లైఫ్ ఫర్దర్. లైఫ్లో ఫస్ట్ సీరియస్ ఎగ్జామ్. అంటే నెక్స్ట్ తీసుకునేటువంటి స్టెప్స్కి ఇక్కడ ఎక్వైర్ చేసుకున్న నాలెడ్జ్ కానీ, ఇక్కడ వచ్చినటువంటి మార్కులు కానీ, ఇక్కడ వచ్చినటువంటి ఎక్స్పోజర్ కానీ చాలా హెల్ప్ అవుతుంది. దాంట్లో ఇది ఒక మంచి ఇన్పుట్ అవుతుంది అనేది మా ఆశాభావం. 10th క్లాస్ వరకు అందరికీ కామన్ ఎగ్జామ్ మేడం. 10th అయిపోయిన తర్వాత సిఈసి వెళ్ళిపోతారు, బైపీసీ వెళ్ళిపోతారు, అక్కడి నుంచి విడిపోతారు. బట్ ఈ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటుంది చూసారా, వాడు ఐఏఎస్ అయినా ఇది ఒక ఆధారంగా ఉంటుంది. కాబట్టి అది ఒక మెమరబుల్గా ఇదిగా ఉండాలి. అంటే అది ఆ జ్ఞాపకం ఎలా ఉండాలంటే అన్ని 90లు అలా వచ్చిన మార్క్ షీట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఒక రిపోర్ట్ కార్డ్. అనేక వాటికి తర్వాత ఆధారంగా ఇది చూపించమని అడుగుతారు. అవును, 10th క్లాస్ మార్క్ లిస్ట్ చూపించమంటారు. దేనికి పాస్పోర్ట్లో కూడా అడుగుతారు అనుకుంటండి. 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉందని అడుగుతారు అనేక చోట్ల. కాబట్టి ఈ 10th క్లాస్ మార్కులు అనేది జీవితకాలం గుర్తుంటాయి, మిగతా అన్ని గుర్తుండిపోయింది. కానీ మీకేమొస్తుంది సార్ ఇందులో? మాకే ఎందుకంటే సంతోషం ఏముంది మేడం, జీవితంలో మనం ఎన్నో రకరకాల పనులు చేస్తుంటాము, రకరకాల సహాయాలు చేస్తుంటాం. చాలా అంటే మనకి మంచి పని అని జరిగి ఉండొచ్చు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, 20 సంవత్సరాల క్రితం మట్టి విగ్రహాలు ఉచితంగా పంచడం స్టార్ట్ చేశా. అప్పుడు పంచడం మొదలుపెట్టినప్పుడు ఎవ్వరు లేరు, నేను ఒక్కడనే సంచిలో పెట్టుకొని తీసుకెళ్ళి ఇచ్చుకుంటూ ఉండేవాడిని. ఈ రోజున కొన్ని లక్షల మంది దాన్ని ఫాలో అవుతున్నారు. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. మట్టి విగ్రహాల కాన్సెప్ట్ నేను మొదలుపెట్టాను, ఈ రోజున లక్షలాది జనం ఫాలో అవుతున్నారు. అలాగే లాస్ట్ ఇయర్ డాలర్స్కి ఇక్కడి నుంచి ఒక కంటైనర్ విగ్రహాలు తీసుకెళ్ళి పంచొచ్చాం. అప్పుడు నాకు హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఈ 50,000 విగ్రహాలు నేను 20 ఏళ్ళ నుంచి పంచుతున్నాను. సాటిస్ఫాక్షన్ లేదు. ఒకసారి అక్కడి దాకా వెళ్ళి అమెరికా దాకా ఒక కంటైనర్ పంచితే అప్పుడు మళ్ళీ సాటిస్ఫాక్షన్ వచ్చింది. అది సో ఇప్పుడు ఈ విద్యలో అంటారా, 15 ఏళ్ళుగా మచిలీపట్నంలో గవర్నమెంట్ స్కూల్ టాపర్కి మనం ఇస్తూ వచ్చాం. ఈ క్రమంలో నేను ఫస్ట్ ఇచ్చినప్పుడు 2-3 9.10 అబోవ్ ఉండేవాళ్ళు. ఇప్పుడు 60-70 మంది 9.10 అబోవ్ దాటేస్తున్నారు. సేమ్ ప్రోగ్రాం కూకటపల్లిలో ఒక 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. కూకటపల్లి నియోజకవర్గంలో ఉన్న 18 స్కూల్స్కి ఈ ప్రోగ్రాం రన్ చేస్తుంటే అక్కడ కూడా మొట్టమొదట్లో నేను మొదలుపెట్టినప్పుడు 7-8 మంది 9.10 అబోవ్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ 9.10 అబోవ్ అంటే 90% అబోవ్ వాళ్ళు 70-80 మందికి చేరారు. అది సక్సెస్. అది మనం చూడవలసిన ఎఫెక్ట్. ఒక్కొక్కడికి ఒక్కొక్క వ్యసనం ఉంటుంది, ఒక్కొక్కడికి ఒక్కొక్క దాంట్లో సంతోషం దొరుకుద్ది. నాకు దీంట్లో సంతోషం దొరుకుతుంది. పిల్లలు బాగా చదివితే సంతోషం జరుగుతుంది. మేము ఎవరు సరిగ్గా చదువుకోలేదండి. మేము కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం. మేము కూడా చొక్కాకిను చెడ్డీకి పిన్నీసులు పెట్టుకొని వెళ్ళిన వాళ్ళమే. మేము కూడా హవాయి చెప్పులు వేసుకొని స్కూల్కి వెళ్ళిన వాళ్ళమే. ఒక్కోసారి చెప్పులు లేకుండా కూడా స్కూల్కి వెళ్ళిన వాళ్ళమే. ఆ కష్టం విలువ మాకు బాగా తెలుసు. చదువుకుంటే మాత్రమే జీవితంలో మంచి స్థాయికి వెళ్ళగలిగే అవకాశం ఉంటుందని గట్టిగా నమ్మి ఆ చదువు గురించి ప్రచారం చేస్తున్నాను. గత 15 సంవత్సరాలుగా ఈ ఒక విద్యను ఒక ఉద్యమంలా చేసుకుంటూ వస్తున్నాం. నాకున్న స్థాయిలో నేను చేసుకుంటుంటే ఈ రోజున శ్రీరామ్ వచ్చి ఈ ప్రోగ్రామ్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ఒక రాష్ట్రాన్ని మారుస్తుంది. ఈ రోజున రేపు పొద్దున్న దేశాన్ని కూడా మార్చే ప్రక్రియ శ్రీరామ్ వాళ్ళు చేసే అవకాశాన్ని ఆలోచించింది. వరుణ్ గారు చాలా నిజంగా ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. అఫ్ కోర్స్ దొర్రాజు గారు చెప్పిన మాటలు అన్నీ వాస్తవం. దట్ ఒక మంచి పని చేసి 10 మంది కలిసి పూర్తి అయితే వాళ్ళు కూడా ఇంకా ప్రయత్నిస్తారు. అండ్ అలాగే మనకి టాప్ క్రీమ్ ఆఫ్ ద పొటెన్షియల్ లోన్ విద్యార్థుల నుంచి బయటకు రావడానికి ఇలాంటి ఇనిషియేటివ్స్ అవసరం. బట్ హ్యాట్స్ ఆఫ్ టు యూ.
ఫర్ బీయింగ్ ఇన్ అ వెరీ వెరీ డిఫరెంట్ లైన్. బట్ అఫ్ కోర్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో మీరు కీలక పాత్ర పోషించారు, అది వాస్తవం. కానీ ఇంత చొరవ తీసుకుని 4 గింతలు చేసేయడం అనేది గ్రేట్. దిస్ ఇస్ డెఫినెట్లీ ఎ స్టెప్ అప్. మేము ఇంతకు ముందు చేసినటువంటి కార్యక్రమాల కంటే కూడా ఇది ఇంకా పెద్ద స్థాయిలో ఇంకా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ తీసుకొచ్చేటువంటి ప్రోగ్రామ్. తప్పకుండా ఇది ఐ థింక్ ఇది గుర్తు చేస్తూ ఉందాం విద్యార్థులకి. ఎగ్జామ్స్ 1 month ఉంది మిగిలి. సో మీ వంతు మీరు మాటలు ఏం చెప్తారు ఈరోజు మన స్టూడెంట్స్ అందరికీ? మీ మెసేజ్ ఇవ్వండి, అలాగే దొర్రాజు గారి మెసేజ్ కూడా విందాం. వాట్ వుడ్ యూ లైక్ టు సే టు అవర్ స్టూడెంట్స్? 10th క్లాస్ పిల్లలందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మనకి March 14వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. 1 నెల రోజుల పాటు ఈ పరీక్షలు జరుగుతాయి. అందరూ కూడా ఫోకస్డ్గా, డెడికేటెడ్గా దీన్ని ఒక ఉద్యమం లాగా వీలైనంత బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. స్కాలర్షిప్ని దృష్టిలో పెట్టుకుని చదవటం ఒకటి. రెండోది ఏంటంటే, మీ భవిష్యత్తుకు కూడా మీరు ఇప్పుడు రాయబోయేటువంటి పరీక్ష చాలా ఇంపార్టెంట్. బాగా కష్టపడి చదవండి, మంచి మార్కులు తెచ్చుకోండి, మంచి సక్సెస్ సాధించండి. మీరు చదువుతున్న మీ స్కూల్స్కి, మీ తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, ప్రధాన ఉపాధ్యాయులకి, మీరు చదువుకున్న గ్రామానికి, తెలంగాణ రాష్ట్రానికి మీరంతా మంచి పేరు తీసుకురావాలి. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. వండర్ఫుల్గా చెప్పారు వరుణ్ గారు. దొరాజు గారు మీ మెసేజ్ సార్? కష్టపడుతూ ఇష్టపడి చదవండి. బాగుంది. ఓన్లీ ఇష్టపడి చదివితే కూడా కాదు, కష్టపడ పడాలి. దాంతో పాటు మీ తల్లిదండ్రులు మీకోసం పడుతున్నటువంటి కష్టం గుర్తు రావాలి, వాళ్ళ మీద మీకుండే ఇష్టం గుర్తు రావాలి. ఆ రెండు గుర్తొచ్చి మీరు ఫోకస్ పెట్టి చదివితే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. మీ కళ్ళ ముందు ₹1,00,000 కాదు, 10,000 కాదు, 3 లక్షలు కాదు, 5 లక్షలే పెట్టుకోండి. ఆ 5 లక్షల కోసమే పోరాటం చేయండి. వస్తే 5 లక్షలు వస్తాయి, రాకపోతే 3 లక్షలు వస్తాయి, లేకపోతే 2 లక్షలు వస్తాయి, లేకపోతే 1,00,000 వస్తుంది, లేకపోతే 10,000 వస్తుంది. ఇవన్నీ రాకపోయినా మీకు పెద్ద నష్టమేం జరగలేదు. మీరు జీవితంలో మిమ్మల్ని మీరేంటో నిరూపించుకునే అవకాశం వచ్చింది. ఈ రోజున శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇచ్చే ప్రైజ్ మనీ నాకు రాలేదే అని మీరు బాధపడక్కర్లేదు. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చిన భరోసాతో మీరు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగలిగేటటువంటి మార్కుల్ని సాధిస్తారు. ఒక్కసారి మీరు 90% పైగా మార్కులు కనుక సాధించారంటే ఆ కిరీటం అనేది మీ నెత్తి మీద ఉంటే జీవితకాలం మీరు పరిగెడుతూనే ఉంటారు. అదే మీ సక్సెస్. డెఫినెట్గా మీరు విజయాన్ని సాధిస్తారు. భవిష్యత్తులో మీరందరూ కూడా ఉన్నత శిఖరాలకు ఎదగాలని, అది చూసి మీ తల్లిదండ్రులు సంతోషించాలని, మీ గురువులు అది ఎంతో ఆనందించాలని మనసా వాచా కోరుకుంటున్నాను. 10th క్లాస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న పిల్లలందరూ కూడా మిషన్ 10th క్లాస్ అని యూట్యూబ్లో కొడితే మీకు లెసన్స్ వస్తాయి. అంటే ఇంగ్లీష్లో కానీ, తెలుగులో కానీ, లేకపోతే సైన్స్లో కానీ మీ డౌట్స్ దాంట్లో క్లారిఫై చేసుకోవచ్చు. ప్లస్ ఈ చదివేటప్పుడు మీ సైకాలజీ ఎలా ఉంటుంది, పేరెంట్స్ సైకాలజీ ఎలా ఉంటుంది, టీచర్ సైకాలజీ ఎలా ఉంటుంది, వీటిని అన్నింటినీ కలిపి మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి, స్ట్రెస్ రిలీఫ్ ఎలా చేసుకోవాలి, ఇష్టపడుతూ ఎలా చదవాలి, రైటింగ్ స్కిల్స్ ఎలా పెంచుకోవాలి, ఇలా అనేక అంశాల మీద మిషన్ 10th క్లాస్ అని యూట్యూబ్లో మీరు సెర్చ్ చేస్తే వస్తుంది. దాంట్లో ఈ టెక్నిక్స్ అన్నీ ఉన్నాయి, వాటిని ఫాలో చేసుకోండి. ఇంతటి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజల కోసం ఇస్తున్నటువంటి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమం ద్వారా, అంటే సుమన్ టీవీ కార్యక్రమం ద్వారా, స్వప్న గారి ద్వారా ఈ ప్రోగ్రాం మీ అందరికీ చేరుతుంది. చాలా చాలా విష్ యూ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్ ఆఫ్ 10th క్లాస్. అద్భుతంగా చెప్పారు సార్. అండ్ మనకేంటంటే సుమన్ టీవీలో మా వంతు కర్తవ్యంగా మీకు ఈ విషయం గుర్తు చేస్తూ ఉంటాం. రాబోయే 30 రోజులు వరుణ్ గారికి, దొర్రాజు గారికి మనస్ఫూర్తిగా సార్ మా వైపు నుంచి మీకు ధన్యవాదాలు, హ్యాట్స్ ఆఫ్. ఇంకా అన్నీ ఇంకా మాటల్లో చెప్పలేని నమస్కారాలన్నీ కూడా, ఎందుకంటే ఇంత గొప్ప కార్యక్రమం మీరు పెట్టినందుకు. దొర్రాజు గారు మీరు చాలా ఎప్పుడు ఇన్స్పైరింగ్ లీడర్గా ఉన్నారు మాతో. మీ లాస్ట్ టైం చూసాం, ఈసారి కూడా ఇలాంటి పండగలో మేము కూడా పాలు పంచుకోవడం మాకు చాలా సంతోషం. వరుణ్ గారు థ్యాంక్ యూ సార్. నమస్కారం.